నమస్తే. ఎత్తర నార్యస్తు పూజ్యతే అన్న సంస్కృతి మనది. భారతీయ సమాజంలో మహిళల పాత్ర అర్జరామరమైనది. కుటుంబ వ్యవస్థను సాకారం చేయడంలో కానీ, సమాజాన్ని సుసంపన్నం చేయడంలో కానీ మహిళల పాత్ర ఎంతో గొప్పదే అని ఎప్పుడో గ్రహించి సేవికా సమితి అనే పేరుతోటి ఒక గొప్ప వ్యవస్థని సాకారం చేశారు. ప్రస్తుతం సేవికా సమితికి అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి అన్నదానం సీతక్క గారు మనతో ఉన్నారు. అమ్మ నమస్కారం అండి. నమస్తే అండి. ప్రస్తుతం 2025 సమయానికి వచ్చేసాము. ఆధునిక కాలం అని చెప్తున్నారు. కెరీర్ ఓరియంటెడ్గా యువత పరిగెడుతున్నటువంటి సమయం. మరి ఈ సమయంలో ఈ సేవికా సమితి లాంటి వ్యవస్థలకి ఎంతవరకు స్కోప్ ఉంది, ఎంతవరకు ప్రాధాన్యం ఉందంటారండి? సేవికా సమితి ప్రారంభమై 89 సంవత్సరాలు పూర్తయినాయి. ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కార్యవిస్తరణ జరుగుతూనే ఉంది, కానీ తగ్గిందైతే ఎప్పుడూ లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంకా జనాదరణ ఈ సంఘటనకి ఎక్కువైంది అని చెప్పచ్చు. ఎందుకంటే పాశ్చాత్య సంస్కృతి ప్రభావం భారతదేశంలో ఎంత ఉన్నప్పటికీ మన మూలాలైనటువంటి ఆలోచనలని ఈ సమాజం దూరం కానివ్వకుండా ఉండేంత పటిష్టమైన సామాజిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ మనకున్నాయి. ఈ రెండు వ్యవస్థలని పటిష్టం చేసేటువంటి సంఘటన రాష్ట్ర సేవికా సమితి. సేవికా సమితి ప్రార్థనలో ప్రతినిత్యం ధన్యాహ జననీ భవే మహా అంటే ఒక స్త్రీ జీవితానికి సాఫల్యము ధన్యురాలైన తల్లి అవ్వడం మాత్రమే అన్న విషయాన్ని చెప్పడం వల్ల ఆ నిజాలని గ్రహించినటువంటి వాళ్ళందరూ వెతుకుతూ సమితికి దగ్గరకు వచ్చేటువంటి ఒక మంచి వాతావరణం ఇప్పుడు కనిపిస్తోంది. కెరియర్ అన్న పదం మీరు వాడారు. కెరియర్ వర్సెస్ ఫ్యామిలీ భారతదేశంలో ఎప్పుడూ లేదు. కెరియర్ అండ్ ఫ్యామిలీ, కెరియర్తో పాటు కుటుంబాన్ని కూడా కలుపుకొని తీసుకొని వెళ్ళేటువంటి ఆలోచన ఉన్న అధిక శాతం యువత భారతదేశంలో ఇప్పటికీ ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక రకంగా ప్రత్యక్షంగా సమితితో కలిసినప్పటికీ కలవకపోయినప్పటికీ ఈ పథంలో మాత్రమే ముందుకెళ్ళేటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు కనిపిస్తారు. వాళ్ళకి సమితి దగ్గర నుంచి చూసినప్పుడు అర్థమవుతుంది, వాళ్ళ మనసుల్లో ఆదరణ పెరుగుతుంది. తద్వారా సమితి కార్యం ముందుకు కొనసాగుతుంది. అంటే అక్కయ్య గారు మీరు చెప్పారు 89 సంవత్సరాల పాటు ఈ ప్రస్థానం. అంటే ఒక వ్యవస్థ కానీ, ఒక సంఘం కానీ, ఒక రూపం కానీ ఇంత సుదీర్ఘ కాలం పాటు అవిచ్ఛిన్నంగా కొనసాగడం అనేటువంటిది ఒక అద్భుతమైన విషయం అండి. అంటే మనం కూడా చాలా వ్యవస్థలు చూస్తుంటాం, చీలికలు పేలికలు వచ్చేయడము, బయట పడిపోవడం ఇట్లాంటివి ఉంటాయన్నమాట. మరి అలా లేకుండా ఇంత అవిచ్ఛిన్నంగా నిరంతరాయంగా సమాజంలోకి తీసుకుని వెళ్ళేటువంటి ప్రక్రియ ఎలా సాధ్యమైంది అంటారు? ఎంచుకున్నటువంటి ధ్యేయం ముఖ్యమైనది. అది ఒక పరమవైభవ స్థితిలో భారతదేశాన్ని చూడాలన్న ఆకాంక్ష ఉన్న వాళ్ళందరూ సమితి కార్యాన్ని దగ్గరగా చూస్తారు. ఎంచుకున్నటువంటి కార్యపద్ధతిలో ఎక్కడ కూడా వ్యక్తినిష్ట లేకుండా తత్వనిష్ట, ఒక కుటుంబపరమైనటువంటి ప్రేమ. అంటే మనం గీతలో పాడుకుంటూ ఉంటాం, శుద్ధ సాత్విక ప్రేమ్ అప్నా కార్యక ఆధార హై. శుద్ధమైన సాత్వికమైన ప్రేమని అందిస్తూ ధ్యేయపథంలో మార్పు లేకుండా నిరంతరంగా ప్రయాణిస్తున్నటువంటి అనేక మంది కార్యకర్తల యొక్క బలమే పూజనీయ బాలాసాహెబ్ దేవరస్ గారు అంటూ ఉండేవారు, దేవ దుర్లభమైన కార్యకర్తల గణం నా వెనకాల ఉంది కాబట్టి నేను ఈ పని చేయగలుగుతున్నాను అని. అలా ఈ కార్యం కూడా నిరంతరంగా కొనసాగడానికి కారణం త్యాగము, సేవ అన్నది ముందుగా అంటే కింద భాగంలో ఉండి వాటి ఆధారంగా నిర్మాణమైనటువంటి సంఘటన కాబట్టి దీనిలో చీలికలు ఎప్పటికీ రావు, పని ఎప్పటికీ ముందుకు వెళ్తూనే ఉంటుంది. అక్కయ్య గారు ఇంకొక అంశం ఏంటంటే, ఇంత సుదీర్ఘ కాలం ప్రస్థానం చేసినటువంటి ఒక గొప్ప సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. 100 సంవత్సరాలు సంఘ కార్యం పూర్తవుతున్న సందర్భంగా శతజయంతి ఉత్సవాలు జరుపుతున్నటువంటి సమయం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అలాగే సేవికా సమితి, వీటి మధ్య ఉండేటువంటి ప్రేరణ కానీ, స్ఫూర్తి కానీ, బంధం కానీ ఎట్లా ఉంటుంది? దీనిని కార్యకర్తలు కానీ బయట వాళ్ళు కానీ ఎలా చూడాలి? దీనిని ఎలా ముందుకు చూసుకుని వెళ్ళాలండి? ఒక్కసారి అంటే సమితి ప్రారంభ కాలానికి మనం కనుక వెడితే, రాష్ట్ర సేవికా సమితిని ప్రారంభించిన వందనీయ మౌసీజీ లక్ష్మీబాయి కేల్కర్ గారు ఎలా అయితే డాక్టర్జీ గురించి మనం చెప్పుకుంటామో ఆజన్మ దేశభక్తులు అని దేశభక్త కుటుంబంలో జన్మించారు. ఆ తర్వాత కుటుంబ జీవనంలో కొంత తీరిక లేనప్పటికీ సమాజం గురించి ఆలోచించడం మాత్రం వారు ఎప్పుడు మానలేదు.
ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు, భర్త లేకుండా పిల్లల్ని పెంచవలసి వచ్చినా కూడా స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొంటూ ఉండేవారు. గాంధీ గారు ఉపన్యాసాలు, ఆవిడ వార్ధాలో ఉండేవారు, సేవాగ్రామ ఆశ్రమంలో గాంధీ గారు ఉపన్యాసాలు విన్నప్పుడు ఎవరో ఒక యువతి గాంధీ గారిని ప్రశ్నించిందట, రామరాజ్యం ఎలా నిర్మాణం అవుతుంది, ఈ దేశంలో మహిళలందరూ ఆదర్శంగా ఎవరిని తీసుకోవాలి? వెంటనే గాంధీ గారు చెప్పిన ఉదాహరణ, ఈ దేశంలో సీతలు నిర్మాణమైతే రాముడు తనంతట తానే నిర్మాణం అవుతాడు. ఆ ఒక్క సమాధానం వందనీయ మోసీజీని చాలా ఆలోచింపజేసింది. తెలిసిన రామాయణ కథనే మళ్ళీ చదివారు వారు. సీత పాత్ర యొక్క ఔన్నత్యాన్ని గమనించారు. అప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో 1000 సంవత్సరాల బానిసత్వం వలన ఆత్మబలం, సీతాదేవిలో ఉన్నటువంటి ఆత్మబలం నేటి మహిళల్లో కొద్దిగా తగ్గుతూ వస్తుంది. దీన్ని మళ్ళీ పెంపొందించేటువంటి ప్రయత్నం ఏదైనా చేయాలి అన్న ఒక అంతఃప్రేరణతో వారు ఉన్నప్పుడు వారికి డాక్టర్జీతో పరిచయం కలిగింది. వాళ్ళ పిల్లల సంఘ శాఖకి వెళ్ళడం వల్ల సహజంగానే వారు డాక్టర్జీని ప్రశ్నించారు, మీరు చేస్తున్న పని నాకు అర్థమవుతోంది, మరి దేశ జనాభాలో సగభాగమైన మేము కూడా ఈ పనిలో పాల్గొనవచ్చా? అప్పుడు డాక్టర్జీ చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఈ కార్యము కేవలం పురుషుల కోసం మాత్రమే ప్రారంభం చేశాను. మీరు స్వయంగా నేతృత్వం వహిస్తానంటే మా సహాయ సహకారాలు మీకు ఉంటాయి, మీరు తప్పకుండా ఇలాంటి పని చేయొచ్చు. ఎంచుకున్న కార్యపద్ధతి డాక్టర్జీ మొదలుపెట్టింది కాబట్టి అనుమతి వారితో తీసుకున్నారు. కానీ వందనీయ మోసీజీకి స్వయంగా అంతఃప్రేరణ, సమాజం కోసం ఏదన్నా చెయ్యాలి అని. ఈ రెండు కలిసి రాష్ట్ర సేవికా సమితి కార్యం 1936లో రూపుదిద్దుకుంది. నాటి నుండి నేటి వరకు సంఘ కార్యకర్తల సహాయ సహకారాలతో భారతదేశంలో మైదానంలో జరిగేటువంటి శాఖ మహిళలది, యువతులది విడిగా జరుగుతుంది. శారీరక కార్యక్రమాలు, బౌద్ధిక కార్యక్రమాలు స్వతంత్రంగా నిర్వహించుకుంటాం. అందరం కలిసి సమాజం కోసం చేయాల్సి వచ్చినప్పుడు కలిసి పని చేస్తాం. అది జమ్మూ కాశ్మీర్ బచావో అభియాన్ కావచ్చు, రామజన్మభూమి ఆందోళన కావచ్చు, స్వదేశీ ఆందోళన కావచ్చు, ఏ ఆందోళనైనా సమాజమంతటా భాగస్వామ్యం ఉన్నప్పుడు అందరితో కలిసి మనం కూడా పని చేస్తాం. కానీ సంఘటనలో కార్యకర్తల నిర్మాణం, వ్యక్తి నిర్మాణం చేసేటువంటి శాఖ కార్యక్రమాలు, మైదానంలో జరిగే కార్యక్రమాలు మాత్రం పురుషులవి విడిగా, మహిళలు విడిగా, యువతులు విడిగా, అంటే సంఘ స్వయం సేవకులు, సేవికలు విడివిడిగా నిర్వహించుకుంటాం. ధ్యేయం ఒకటే అయినప్పటికీ ఈ సునిశ్చితమైనటువంటి రేఖల తేడాతో అనేక సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా రెండు సంఘటనలు పరస్పర పూరకంగా, పరస్పర సహకారంతో ముందుకెళ్తున్నాయి. మీరు మోసీజీ గురించి ప్రస్తావన చేసినప్పుడు ఒక అంశం గుర్తొచ్చింది. వారు సమాజం గురించి, దేశం గురించి ఎంతో ఆలోచన చేసేవారు, కానీ చాలా ధైర్యంగా ఒంటరిగా కూడా ప్రయాణాలు చేశారని చెప్పేసి అంటారు. వారి జీవితంలో ఏమైనా స్ఫూర్తిదాయకమైనటువంటి ఘట్టాలు ఏమైనా ఒకటి రెండు? సమితి ప్రారంభం చేసిన కొద్ది కాలానికే భారతదేశం స్వాతంత్రాన్ని పొందింది, దేశ విభజన జరిగింది. అప్పటికే రాష్ట్ర సేవికా సమితి కార్యం ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధ్ ప్రాంతం వరకు వ్యాపించింది. అక్కడ నుంచి సేవికా సమితి సేవికలు వందనీయ మోసీజీకి ఒక బాధతోటి ఉత్తరం రాశారు. మేము తిరిగి భారతమాతకి జై అని చెప్పలేము, భగవద్ధ్వజానికి నమస్కారం ప్రణామం చేయలేము, ఒక్కసారి మాకు ధైర్యాన్ని ఇవ్వడానికి మీరు రాగలుగుతారా అని. ఒక తల్లి హృదయం ఆర్తితో బిడ్డలు పిలిస్తే ఎంత వేగంగా, ఎలాంటి పరిస్థితులైనా అనేది లెక్క చేయకుండా వెళ్తుందో, అలాగే వందనీయ మోసీజీ ఒక్క సేవికని తోడు తీసుకొని ఆ రోజుల్లో, అంటే ఆగస్టు 13, 1947 కరాచీకి వెళ్ళారు. దేశ విభజన జరిగి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పారుతున్నటువంటి సమయం అది. నిజంగా చెప్పాలంటే ఆ విమానంలో విపరీత భారత వ్యతిరేక నినాదాలు, వీళ్ళిద్దరూ తప్పితే మహిళలు ఎవ్వరూ లేరు మొత్తం విమానంలో. అలాంటి సమయంలో అక్కడికి చేరుకొని రహస్యంగా, ఆ రోజుల్లో ఇళ్ళే పెద్ద పెద్దగా ఉండేవి, ఒక సేవిక ఇంటి పైన వందలాది మంది సేవికలు ఏకత్రితమయ్యారు. చిట్ట చివరిసారిగా బహుశా అక్కడ ధ్వజం పెట్టి ధ్వజ ప్రణామం చేశారు, ప్రార్థన చేశారు. వందనీయ మోసీజీ వాళ్ళందరికీ ఒక విశ్వాసాన్ని, హిందువులుగానే మీరు జీవించాలంటే మీరు ధైర్యంగా ఉండాలి, మీకు ఆశయం కల్పించడానికి భారతదేశం సిద్ధంగా ఉంది అని చెప్పిన విధంగానే ఆ తర్వాత ముంబైలో 100 కుటుంబాల్లో అక్కడి నుంచి వచ్చినటువంటి
కుటుంబాలకి హిందువులకి సంవత్సరం పాటు ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి వ్యవస్థ కూడా మౌసూజీ చేశారు. అలా అంటే ఒక రకంగా భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతోటి లిఖించదగిన సందర్భం ఇది. వందనీయ మౌసూజీ చేసిన సాహసం కానీ చేసినటువంటి పని కానీ. అయితే ఇప్పుడు అప్పటి నుంచి ప్రస్థానం చూసుకున్నట్లయితే కనుక 1936లో మొదలైంది, తర్వాత స్వాతంత్రం వచ్చింది, తర్వాత ఎమర్జెన్సీని చూసాము, తర్వాత ఈ పరిస్థితులను చూస్తూ వచ్చాం కదండి. అయితే ఈ సేవికా సమితి ప్రధానంగా పాల్గొన్నటువంటి ఉద్యమం కానీ లేదా ప్రధానంగా పాల్గొన్నటువంటి ఘట్టాలు కానీ ఇంకేమైనా ఉన్నాయండి? 1975 ఎమర్జెన్సీలో చేసిన సత్యాగ్రహాల్లో కానీ, స్వయం సేవకులు అరెస్ట్ అయినప్పుడు వెనకాలండి నిర్వహించాల్సినటువంటి పనిలో కానీ రాష్ట్ర సేవికా సమితి చాలా ప్రధానమైనటువంటి పాత్రని పోషించింది. ఆ తర్వాత రామజన్మభూమి ఆందోళనలో కూడా కరసేవలో మహిళల పాత్ర యోగదానం చాలా, అప్పుడు మనం చూస్తే కనుక ఇప్పటికే అర్థమవుతుంది. ముఖ్యంగా మహిళల్ని ముందు పెట్టే చాలా కార్యక్రమాలు చేశారు. రామజన్మభూమి ఉద్యమం జరిగినప్పుడు కూడా ఉత్తరప్రదేశ్లో వాళ్ళ తర్వాత అత్యధిక శాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే తెలుగు వాళ్ళే వెళ్ళారు, మహిళలే వెళ్ళారు అంటారు కదండి. దీన్ని ఎలా చూడొచ్చండి? భారతదేశంలో భక్తి కోసం ఏమైనా చేసేటువంటి అవకాశం, ఆతృత మహిళలకు ఎక్కువ. ఎందుకంటే 1000 సంవత్సరాల బానిసత్వంలో హిందుత్వాన్ని నిలబెట్టింది ఎవరు అంటే కుటుంబంలో ఉన్నటువంటి మహిళలే. అలాంటి అవకాశం వచ్చినప్పుడు దానికి ముందుకు దూగే ఒక వాతావరణం ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిగింది. రాముడంటే ఉన్న భక్తి, దాంతో ఒక భవ్యమైనటువంటి నిర్మాణం జరగబోతున్నటువంటి రామమందిర నిర్మాణానికి నా వంతు సేవ నేను చెయ్యాలన్నటువంటి కోరిక కలిగిన మహిళలు, అలాంటి వాతావరణం ఇక్కడ ముఖ్యంగా పెద్దలు కల్పించారు. దానికి కల్పించిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకెళ్లారు మహిళలు ఆంధ్రప్రదేశ్ నుంచి. అయితే ఇప్పుడు ఈ సేవికా సమితి కార్యం చూసుకున్నట్లయితే 1936లో ప్రారంభమైంది. అనేక దశాబ్దాలు జరుగుతున్నప్పుడు ఈ యొక్క ప్రజలు లేనట్లయితే మహిళలు, కుటుంబాల యొక్క ఆలోచనలు, వ్యవస్థలు, లక్ష్యాలు కూడా మారుతూ ఉంటాయండి. సో అందుచేత ఈ సమాజానికి ఆధునిక కాలానికి అనుగుణంగా ఈ వర్గ కానీ, వ్యవస్థ కానీ, శిక్షణ కానీ దీన్ని అంతటినీ కూడా నవీకృతం చేసుకుని వస్తున్నారా? ఎట్లాగా దీన్ని మోల్డ్ చేస్తూ రావడం జరుగుతుందండి? నిజంగా ఈ రోజున అనేక విద్యా సంస్థలు ఆలోచిస్తున్న విషయం బాలికల, యువతుల స్వయం రక్షణ. ప్రతిరోజు పేపర్లో మనం మహిళలపైన, బాలికలపైన, యువతులపైన అత్యాచారాలు చూస్తూ ఉంటాం. మన విద్యా విధానంలో కానీ, ఈరోజు మన కుటుంబ వ్యవస్థలో కానీ మహిళ తనని తాను రక్షించుకునేటువంటి సామర్థ్యాన్ని పెంచే కౌశల్యం అందించే చోటు లేదు. ఎంతో చదువుకున్నటువంటి అమ్మాయిలు కూడా మానసికంగా బలహీనలు అయిపోయేసరికి ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు బయటికి చెప్పలేక. సమితి ప్రారంభమైన కాలం నుంచి ఈరోజు వరకు నేను ముందు కూడా చెప్పాను, సీతాదేవిలో ఉన్న ఆత్మబలం, అశోకవనంలో రావణాసురుడి చెరలో ఉన్న సీత తనని తాను రక్షించుకోగలిగేటువంటి సామర్థ్యాన్ని ఎలా పొందిందో భారతీయ మహిళలందరూ అలాంటి సామర్థ్యాన్ని అంతర్నిహితంగా కలిగి ఉన్నారు. కానీ వాళ్ళకి అది తెలియదు. అది తెలియజెప్పడం కోసమే సమితి ప్రారంభం. ఆనాటి నుండి నేటి వరకు సమితి అదే పని చేస్తుంది. ఇప్పుడు సామాన్యమైన ప్రజలు ఆ అవసరాన్ని బాగా గుర్తిస్తున్నారు. ఈ మధ్యనే ఒక మంచి అనుభవం మాకు హైదరాబాద్లోనే ఒక చిన్న పోస్టర్ తయారు చేసి రాణి లక్ష్మీబాయి, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగా యువతులకి మేము దండ నేర్పిస్తాము అని చెప్పి చిన్న పబ్లిక్ డొమైన్లోకి పంపిస్తే సోషల్ మీడియాలో రిజిస్ట్రేషన్ చేసుకుని వందలాది మంది యువతులు, మహిళలు, చిన్నపిల్లలతో సహా 10 ఏళ్ల పిల్లని వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది, 60 ఏళ్ళ ఆవిడ దండ నేర్చుకోవడానికి వచ్చింది. ఇది మనకు అవసరం అని ఇవాళ గుర్తిస్తున్నారు. ప్రారంభమైంది ఆ రోజు, కానీ ఇవాళకి కూడా అది అవుట్డేటెడ్ కాదు. కర్ర సాము నేర్చుకోవడం అనేది సమితి తప్పితే ఇంకెవరు నేర్పించరు దాన్ని. అలాగే నియుద్ధ అంటాం కరాటే, తనని తాను రక్షించుకోవడానికి, ఎదుట ఉన్నటువంటి శత్రువుపై దాడి చేయడానికి చిన్న చిన్న రహస్యాలు ఆడపిల్లలకి నేర్పించడం. అది బహుశా 50 ఏళ్ల క్రితం సమితిలో లేదు, కానీ ఇవాళ అవసరం కాబట్టి చిన్న చిన్న సాధనాలు మనం వెంట ఏముంచుకోవాలి, శత్రువు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా వ్యవహరించాలి, ఇలాంటివన్నీ అప్డేటెడ్గా మేము శారీరకలో చెప్తున్నాం. రెండోది వర్గాలు నిర్వహించడం దగ్గరకు వచ్చేసరికి అడిగారు మీరు, ఒకప్పుడు 15 రోజులు కాదు 30 రోజుల పాటు యువతులు
వర్గకి రాగలిగేవాళ్ళు. అప్పుడు మహిళలు 30 రోజులు రాలేకపోయేవాళ్ళు. ఇప్పుడు సమాజంలో పరిస్థితులు మారాయి. చదువు పేరుతోటి యువత రాలేకపోతుంది, కానీ పెద్ద వయసు వచ్చాక మహిళలు రాగలుగుతున్నారు, కుటుంబ బాధ్యతలు కొంత తగ్గాక. కానీ ఉద్యోగం చేసినటువంటి మహిళలకి ఇది కొంచెం కష్టసాధ్యమైన పని. కాబట్టి వాళ్ళకి అనుకూలంగా సమయం తక్కువ, వాళ్ళకి అవసరమైనటువంటి విషయాలు నేర్పించడం. రెండోది, నియమితంగా శాఖకి రాలేకపోయినటువంటి ప్రబుద్ధ మహిళలకి ఆలోచనలతో మనకి దగ్గర చేయడం కోసం వివిధ రకాలైన కార్యక్రమాలు నిర్వహించడం. ఇలా సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళని మన ఆలోచనలకి దగ్గర చేసేటువంటి వివిధ రకాలైన కార్యక్రమాలు సమితి ఎప్పటికప్పుడు తనని తాను పునరాలోచించుకుంటూ ముందుకు తీసుకెళ్తోంది. ఓకే అండి. అయితే మరి ఈ సుదీర్ఘ ప్రస్థానం ఎలా సాగుతున్న సమయంలో భవిష్యత్తు కోసం మీరు ఎట్లాంటి యోజన చేస్తున్నారు? రాగల కాలంలో ఇంకా సమితి యొక్క విస్తరణ ఎలా ఉండబోతుందని అనుకోవచ్చండి? రాష్ట్ర సేవికా సమితి చేపట్టిన పని హిందూ మహిళల సంఘటన. ఈ సంఘటన చేస్తూ వ్యక్తి నిర్మాణము, వ్యక్తి ద్వారా సమాజంలో మార్పు, సమాజ పరివర్తన, తద్వారా వ్యవస్థా పరివర్తన, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి క్రమేణా జరుగుతూ వచ్చాయి. ఈ 89 సంవత్సరాల్లో వివిధ సంఘటనల ప్రయత్నము, మహిళల్లో సేవికా సమితి ప్రయత్నం వల్ల చాలా మార్పులు మనందరం కూడా గమనిస్తున్నాం. అయినప్పటికీ ఇంకా చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. ముఖ్యంగా మాతృత్వము అనేది స్త్రీ జీవితానికి సాఫల్యము అన్న విషయాన్ని సమాజంలో మర్చిపోవడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా పాశ్చాత్యీకరణ ప్రభావం, దానివల్లే మన కుటుంబ వ్యవస్థ ఇవాళ దెబ్బతింటోంది. కానీ మాతృత్వంలో ధన్యతని యువతకి తెలియజేయడం చాలా అవసరమైనటువంటి పనిగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇవాళ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, డింక్ ఫ్యామిలీస్ అన్న సిస్టమ్ వచ్చేసింది. దానికి యువతని, అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు భవిష్యత్తులో అంటే, చదువుకున్న తర్వాత ఉద్యోగం అని చెప్తున్నారు, కెరియర్లో ముందుకెళ్ళాలి, ప్యాకేజ్ అని చెప్తున్నారు. కానీ నేను ఒక సద్గృహిణిని కావాలనుకుంటున్నాను, మంచి తల్లిని కావాలనుకుంటున్నాను అన్న ఆలోచన ఒక రకంగా తగ్గిపోయింది. దాన్ని పునః ప్రస్థాపితం చేయడం సమితి చేయవలసినటువంటి ఒక ముఖ్యమైన పని. మరొక పని, ఈ వ్యవస్థా పరివర్తన తర్వాత ఉన్నటువంటిది సంఘ పెద్దలు చెప్తూ ఉంటారు, ఇవాళకి కూడా మనదైనటువంటి కొన్ని సందర్భాల్లో మనని మనం మర్చిపోయిన. ఉదాహరణకి న్యాయశాస్త్రం. ఇది భారతీయ న్యాయశాస్త్రం ఇవాళ అమల్లో లేదు భారతదేశంలో. ముఖ్యమైన అంశం, కరెక్ట్. మహిళలు కుటుంబంలో ఎవరికే సమస్య వచ్చినా, వీధిలో ఎవరికేం సమస్య వచ్చినా సరైన తీర్పు, న్యాయం చెప్పగలిగేటువంటి క్షమతని అంతర్నిహితంగా కలిగి ఉన్నారు. దాన్ని ఇవాళ ఒక సిలబస్ రూపంలో పెట్టి నేర్పించాల్సిన అవసరం ఉంది. భారతీయ మహిళల దగ్గర చాలా మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మళ్ళీ సిలబస్ రూపంలో పెట్టి రాబోయే తరాలకు అందించాల్సినటువంటి. ఎందుకంటే ఇప్పుడు కుటుంబ విద్య అనేది తగ్గిపోయింది. అమ్మకి చెప్పింది, అమ్మ నాకు చెప్పింది అన్న విద్య లేదు. కాబట్టి సిలబస్ వస్తే బహుశా అది ముందుకు వెళ్తుంది. అందుకని ఇలాంటి కొన్ని భవిష్యత్ కార్యక్రమాలు, ఆలోచనలు సమితి దృష్టిలో ఉన్నాయి. వీటిని అమలు చేయడం కోసం మెల్లిగా ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. భవిష్యత్ త్వరలోనే ఇవన్నీ ఏం చేశామో కనిపించదు, చేసిన దాని పరిణామం కనిపిస్తుంది. కాబట్టి త్వరలో సమాజం వీటన్నిటినీ బహుశా అనుభవం ద్వారా తెలుసుకుంటుంది అని అనుకుంటున్నాను. రాష్ట్రీయ సేవికా సమితి గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి చాలా చక్కగా ప్రముఖ కార్యవాహిక అంటే అఖిల భారతీయ స్థాయి జనరల్ సెక్రటరీ అయినటువంటి అన్నదాన సీతక్క గారు వివరిస్తూ వచ్చారు. అయితే దీంతో పాటుగా ప్రస్తుత సమాజంలో మహిళలు, ఆడపిల్లలు, వీళ్ళ పాత్ర గురించి కూడా మనం చర్చించబోతున్నాం. కాసేపు విరామం తీసుకుందాం. Mind Media, the voice of India.